హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజే రాకాస మూవీ ఎక్స్ప్లెయిన్డ్ మూవీ ఆ మూవీలో బ్రహ్మరాక్షసుని కథ నాకు ఎప్పుడో ఒక కథ చదివినది గుర్తొచ్చింది. అదేంటంటే అక్కడ ఖాళీ బండితో వెళ్ళారు. అక్కడితే భీముడు ఆ దున్నపోతులు పరిగెత్తాయి. ఇంకా దున్నపోతులు దొరకలేదు, అన్నం లేదు, ఇంకా బకాసులు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజే రాకాస మూవీ ఎక్స్ప్లెయిన్డ్ మూవీ ఆ మూవీ గురించి వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో చూశాను. ఆ వీడియోలో ఆ మూవీలో బ్రహ్మరాక్షసుని కథ తెలిసినప్పటి నుంచి నాకు ఎప్పుడో ఒక కథ చదివినది గుర్తొచ్చింది. అదేంటంటే భీముడు బకాసురుని కథ గుర్తుకొచ్చింది. ఆ కథ ఏంటంటే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తుంటారు. అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ఒక రాజ్యంలో ఉంటారు, ఒక ఊళ్ళో. ఆ ఊళ్ళో ఒకరోజు ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటారు, ఒక పిల్లవాడు, ఒక వృద్ధ దంపతులు. అప్పుడు ముగ్గురు ఏడుస్తుంటారు. కారణం ఏంటని ఈ పాండవుల మాట అడిగితే ఈ రాజ్యంలో పూర్వం ఒకసారి ఒక రాక్షసుడు బకాసురుడు అనేవాడు రాజ్యం ఉండేవాడు. ఇష్టం వచ్చినట్టు బీభత్సం చేస్తూ మనుషులను చంపుకు తినేవాడు. ఆ బకాసురుడిని ఎదిరించలేక రాజు ఆ బకాసురునితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అది ఏమిటంటే రోజుకు బండెడన్నము, దున్నపోతును, ఆ తర్వాత పిండి వంటలు అన్నీ చేసి ఒక మనిషి ఇచ్చి పంపించేటట్లు, ఆహారంగా పంపించేటట్లు ఒప్పందం చేసుకున్నాడు. అలా రోజు పంపించేటట్లు ఒప్పందం చేసుకున్నాడు రాజు. ఆ బకాసురుడు కూడా సరే అని ఒప్పుకున్నాడు. ఏ రోజు నువ్వు బండెడన్నము, దున్నపోతును మనిషిని పంపకపోతే అప్పుడు మళ్ళీ రాజ్యం మీద పడి దాడి చేస్తానన్నాడు బకాసురుడు. సరే అని రాజు అలాగే పంపిస్తున్నాడు. అప్పటి నుంచి అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఈ కుటుంబం వంటి వచ్చింది, అందుకే వాళ్ళు బాధపడుతున్నారు. కుటుంబంలో నేను పోతాను మీరుండని, నేను పోతాను మీరుండని ఆ ఒకరినొకరు పోటీ పడుతున్నారు. అప్పుడు పాండవుడు మాట, మీరెందుకు బాధపడతారు, మా ఇంట్లో 5 మంది ఉన్నారు కొడుకులు, వారిలో ఒకరిని పంపుతారు అన్నది పాండు మాట. సరే అని ఆ బండెడన్న భీముని వెళ్ళమంది పాండు మాట. ఆ తర్వాత భీముడు బండెడన్నం తీసుకొని బండిలో పోయి అంతా బండెడన్నము తినేశాడు. అక్కడ ఖాళీ బండితో వెళ్ళాడు. అక్కడికి పోయిన తర్వాత బ్రహ్మరాక్షసుడు కోపంతో, ఏదిరా నా అన్నము, నా ఆహారం ఏదని ఆ పెద్దగా అరిచాడు. అప్పుడు భీముడు, నేనే తిన్నా ఏమని ఆ దున్నపోతులను కూడా కొట్టాడు. కొడితే భీముడు ఆ దున్నపోతులు పరిగెత్తాయి. ఇంకా దున్నపోతులు దొరకలేదు, అన్నం లేదు, ఇంకా బకాసురుడికి కోపం వచ్చి ఇంకా భీముడి మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు భీముడు యుద్ధం చేశాడు. అలాగే ఆ బకాసురుడిని సంహరించాడు. అప్పుడు ఆ రాజ్యంలో ప్రజలు ఆనందపడ్డారు. ఈ స్టోరీ నేను చదివాను. ఈ స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వీడియో.